కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? సంఘములో విశ్వాసికి ఉన్నటువంటి పాత్ర ఏంటి? సంఘములో ఎటువంటి విశ్వాసి ఉంటే ఆ సంఘము అభివృద్ధి, డెవలప్మెంట్ విస్తరిస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం విశ్వాసకి అభివృద్ధి ఎలా ఉందో 25వ సంవత్సరంలో కూడా నీ అభివృద్ధి అలాగే ఉంటే అది విశ్వాస జీవితం అవ్వదు. సో నేను ఒక వ్యక్తిని గురించి, సంఘంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రామినెంట్ పర్సన్ గురించి మీకు తెలియచేస్తానండి. ఆది సంఘము, అపోస్తలిక్ సంఘము లేక ప్రథమ సంఘమైనటువంటి యెరూషలేము సంఘం ఎలాగ అభివృద్ధి చెందింది, అందులో ఉన్నటువంటి విశ్వాసి ఎలాంటి వారు ఉంటే ఆ సంఘం విశ్వాసం చెందిందో. ఒక్క విశ్వాసిని మచ్చికి మనం చూస్తే అన్నమంతా ఉడకక్కర్లేదు, కానీ ఒక మెతుకు చూస్తే అన్నం ఎలా ఉడికిపోయిందో తెలిసిపోద్ది. కాబట్టి ఒక్క విశ్వాసిని పట్టుకుంటే సంఘస్థులందరూ ఎలా ఉన్నారో తెలిసిపోద్ది. అలాగన ఒక విశ్వాసిని ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆయన ప్రేమ అనే ఊరిలో ఉంటున్నాడు. హత్తుకొనుట అనే వంశంలో పుట్టాడు. ఆయన పేరు హెచ్చరిక అనే పేరు కలిగినాడు. ఆయన యెరూషలేము అనే సంఘంలో సభ్యుడిగా ఉంటూ ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని అంచెంచెలుగా హెచ్చించబడ్డాడు. సార్, ప్రేమ అని అన్నారేంటి? అది ఏ ఊరేంటి? ప్రేమ అనే ఊరు ఎక్కడుందండి అని అంటారేమో. ప్రేమ అనే ఊరు ఎక్కడుంది అని అంటే, ప్రియులారా, ప్రేమ అనే ఊరిలో ఎవరున్నారు? హెచ్చరిక. ఏ వంశానికి చెందినోడు? హత్తుకొనుట. అతనికి తల్లిదండ్రులు ఇట్ల పేరేంటంటే ఫలించుట అనే పేరు కలిగినాడు. ఫలించుట అని పేరు పెట్టారు. పాస్టర్ గారేమో, ఒరే నీ పేరు ఫలించదు కాదయ్యా, నీకు హెచ్చరిక అని పెడితే బాగుంటుంది, ఎందుకంటే అందరికీ నువ్వు సలహాలు, సూచనలు, తర్వాత ఏం చేస్తున్నావంటే ఆదరిస్తున్నావు, తప్పు చేస్తే హెచ్చరిస్తున్నావు, సంఘస్థులు ఎవరైనా రాకపోతుంటే నువ్వు చాలా చాలా బాధపడిపోతున్నావు, నీకు ఇది కదా అబ్బాయి, నీ పేరు హెచ్చరిక అని పెడతాం అని చెప్పేసి పెట్టారు. అలాగున ఒక సంఘానికి సేవకుడయ్యి క్రిస్టియన్ అని పిలువబడ్డాడు. మొట్టమొదట క్రిస్టియన్ అనే పేరు ఆయన పరిచయం చేసిన స్థలంలోనే ఆయన బట్టి ఆ పేరు వచ్చిందనమాట. అర్థమైందని నేను చెప్పింది, ఇది నేను చెప్పబోయేది. సరే, ఇప్పుడు ప్రేమ అనే ఊరు ఏ ఊరంటే కుప్రా అనే ఊరిలో పుట్టాడు. ఏ ఊరండి? కుప్రా. దాన్ని సైప్రస్ అంటారు. ఇప్పుడు సిరియాకి సముద్ర తీరాన సైప్రస్ దీవులను ఉంటాయి, దాన్ని సైప్రస్. ఇప్పుడు ప్రజెంట్ మీరు వెళ్ళాలంటే సిరియా బీచ్ దగ్గర ఉండేటువంటి దీవి సైప్రస్, దాన్ని కుప్రా అంటారు. కుప్రా అనే మాటకు అర్థం ఏంటంటే, కుప్రా అనే మాటకు అర్థం ఏంటి? ప్రేమ అని అర్థం. ఆయన వంశం ఏంటంటే, ఏ వంశం అని చెప్పాను? ఆయన వంశం ఏంటమ్మా? హత్తుకొనుట అంటే లేవి వంశానికి చెందినోడు. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట. నేను పేర్లకు అర్థం చెప్పాను, మీరు కొంచెం అటెన్షన్గా అంటారని అంతే. లేవి అనేటువంటి వంశానికి, లేవి అనే పేరుకి అర్థం ఏంటంటే హత్తుకొనుట అనేది. మూడవది ఆయన పేరు యోసేపు. ఆయన పేరేం పేరు? యోసేపు. యోసేపు అనే మాటకు అర్థం మీకు అందరికీ తెలుసు, ఫలించుట అని అర్థం. వాళ్ళ అమ్మ నాన్న నువ్వు ఫలించాలరా అని చెప్పి పేరు పెట్టారు, యోసేపు అని పేరు పెట్టారు. ఆయన యోసేపు అని పేరు పెట్టారు. లేవి వంశస్థుడు. యెరూషలేము నుంచి సైప్రస్కి ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. కుప్రాలో ఆయన అక్కడ సంఘంలోకి వెళ్తున్నాడు, యెరూషలేములో ఉంటున్నాడు. సరే వినండి, ఆయన పాస్టర్ గారు పెట్టిన పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, కంఫర్టర్, అంటే బర్నబా. ఏం పేరండి ఆయన పేరు? అందరూ అనండి, ఇప్పుడు అందరూ చెప్పాలి. ఏం పేరు? బర్నబా అనండి. నేను చెప్పే వాక్యం బర్నబా గారి గురించి. ఏం వాక్యం అండి? బర్నబా. ఇది ఇంట్రొడక్షన్. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అపొస్తలుల కార్య గ్రంథము
అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 34వ వచనం చదవండి. లేకపోతే 34 క్షమించండి, 22వ వచనం చదవండి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభుని స్థిర హృదయంతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభుపక్షమున చేరిరి. అంతటతడు సౌలును వెదుకుటకు తార్సుకు వెళ్ళి అతను కనుగొని అంతియోక్యకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రిస్టియన్ అనే పేరు అక్కడ వచ్చిందని మీకు చెప్పాను కదా. ఇది ఇంట్రడక్షన్లో అన్నీ చెప్పేసింది. సో బైబిల్ ఉంటే మనసు పెట్టి చూస్తే చాలా బాగుంటుంది. సో ఈయన యెరూషలేము సంఘంలో చేరినవాడు. అపొస్తలులైనటువంటి పేతురు గారితోనూ యోహాను గారితోనూ యాకోబు గారితోనూ ఆది సంఘంలో ఉన్నవాడు. ఎందుచేతనంటే లేవీయుడు గనుక. లేవీయులు అనంటే యాజక సమూహం. లేవీయులంటే దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు. లేవీయులంటే దేవునికి అతి సన్నిహితంగా ఉండేవారు. లేవీయులంటే దేవుడికి వారికి స్వాస్థ్యాలు సంపాదించలేకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. మనమందరం లేవీయులమే, మనమందరం యాజకులమే. సంఘములో ఏంటి సార్ ఈయన పాత్ర? బర్నబా గారి గురించి ఏమి నేర్చుకుంటారంటే ఒక 7-10 విషయాలు ఉన్నాయి. అవి అవుట్లైన్ ఇస్తాను కానీ 7 కొంచెం గట్టిగా చెప్తాను. ఓకే సరే. మొదటగా బర్నబా గారు ఎవరనంటే విశ్వాసి అని ఉంది అక్కడ. 24 వచనం అండర్లైన్. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, విశ్వాసి. బర్నబా గారిలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటండి? విశ్వాసం కలిగినోడు. ఆయనలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మఫలాల్లో ఒక ఫలం ఏంటండి? విశ్వాసము ఫస్ట్ ఫలమే, ఫస్ట్ ఫ్రూట్. ఒక ఫలం కాదు, ఫలంలో ఫస్ట్ తొన ఏంటి లేదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే విశ్వాసము. చాలా మందికి విశ్వాసం ఉండట్లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం కలిగిన వాడు. ఒక విశ్వాసి పరిచర్య చేయాలంటే, ఒక వ్యక్తి దేవునిలో ఎదగాలంటే, ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడాలంటే, ఒక సంఘ బిలీవర్, ఒక సంఘ సహోదరుడు ప్రభు చేత వాడబడాలంటే అతడు మస్ట్ అండ్ షుడ్ బి విశ్వాస అయి ఉండాలి. విశ్వాసం అంటే విశ్వాసముతో నిండిన వాడై అన్నది అక్కడ. ఎలాంటండి? విశ్వాసముతో నిండుకొనిన వాడు. అసంపూర్ణమైన విశ్వాసం కాదు ఆయనది. యేసు ప్రభువే అని, యేసు రక్షకుడని, యేసే నన్ను దీవిస్తాడని, యేసు వలననే సమస్తము జరుగుతుందని, యేసు ద్వారానే తండ్రి దగ్గరికి వెళతామని విశ్వాసం ఉంచిన వాడు. ఈ దినాలలో సంఘాలలో అల్ప విశ్వాసులు ఎక్కువైపోతున్నారు. విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. లేనిది ఉన్నట్టుగా పిలిచేదే విశ్వాసం. ఉన్నది అవునన్నట్టుగా మరి నమ్మకము కలిగేదే విశ్వాసం. ఎంతమందికి దేవుని మీద నమ్మకం ఉంది? అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నావా? ఇతడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఈ దినాలలో లూకా సువార్తలో ఒక మాట రాశాడండి. లూకా సువార్త 18వ అధ్యాయం మీరు ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట ఉందండి. లూకా సువార్త 18వ అధ్యాయం, క్షమించండి, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయనను వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదైనా దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? అమ్మా, యేసయ్య వచ్చేటప్పటికి మీ విశ్వాసంగానే ఉంటుందా, లేకపోతే నిశ్వాసగా మారిపోద్దా? నువ్వు విశ్వాసిగా ఉంటావా, అవిశ్వాసి అయిపోతావా? అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండుడి.
చాలా మంది యేసు ప్రభు వచ్చేటప్పటికి లోకా గారు ఏమంటున్నాడంటే, నేను వచ్చేటప్పటికి విశ్వాసమును కనుగొందునా. అమ్మా, మీ విశ్వాసపు లోతు ఎంత? ఆవగింజంత విశ్వాసం ఉంటే, తమ్ముడు ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెళ్ళి సముద్రం పడతాడు. గుండె విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? గుండె ధైర్యం, విశ్వాసం ఉంటే చూడండి, అతనికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ విశ్వాసం వల్లనే నీకు మేలు కలుగుతుంది. నీ విశ్వాసం ఎంత? విశ్వాసిగా ఉన్నావా, అవిశ్వాసం అయిపోయావా? విశ్వాసికిని అవిశ్వాసికిని జోడెక్కడది? ప్రభు వచ్చేటప్పటికల్లా చల్లారిపోతున్నారు విశ్వాసంలో. లోకంలో అవిశ్వాసుల్లాగా తిరుగుతున్నారు సంఘస్థులు. అవిశ్వాసులు చేసే పనులు విశ్వాసులు చేస్తున్నారు. ఇక విశ్వాసికి అవిశ్వాసికి తేడా కనబట్లా. నువ్వు విశ్వాసం అయితే విశ్వాసంగా ఉండు, అవిశ్వాసి చేసే పనులు చేయక, గలీజ్ పనులు చేయకు. ఏమండి, పేరు పెట్టించుకునేటువంటి అవిశ్వాసుల్లాగా ప్రవర్తించుకో. విశ్వాసం అయితే విశ్వాసిగా ఉండు. కాబట్టి మన విశ్వాసం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చల్లారిపోతుంది. అవిశ్వాసం అయిపోతున్నాం. నిరీక్షణ లేదు. ఏంటోనండి, ఇంకా నాకు బలం రావట్లేదండి, నా కొరకు ప్రార్థన చేయరా. దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమా. అప్పుడు అన్నాడు, అయ్యా ఈ కొడుకుని బ్రతికించగలవా అంటే, నీ శిష్యులు చేయలేకపోయారయ్యా. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, ఎంత కాలమునైనా ఉంటానో అని వాళ్ళని యేసుప్రభువు వారు గద్దించి, మరి నువ్వన్నా చేయగలవు అంటే ఆయన అన్నాడు, నమ్మితే చాలు నువ్వు అద్భుతాలు చూస్తావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ఓ మాట, అయ్యా నాకు అవిశ్వాసం రాకుండా నా కొరకు సహాయం చేయండి, నాలోకి అవిశ్వాసం వచ్చేస్తుంది. ఇదంతా మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. నమ్ముచున్నావా? గురుడువాన్ని అడుగుతాడు, నమ్ముతున్నావా? దేవుడు చేయగలడని నమ్ముతుంటే ఎంతో గొప్ప విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ వస్తాయి అన్నాడు. విశ్వాసం అంటే చెప్తాను, మీలో ఎంతమంది విశ్వాసం ఉన్నారండి? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మీద విశ్వాసం ఉంచడం వేరు, విశ్వాసంగా బ్రతకటం వేరు. విశ్వాసలాగా బ్రతకటం, బిలీవర్ అంటే ఇంగ్లీష్లో బిలీవర్ అంటారు, కేవలం బిలీవర్ చర్చ్ అంటారు. బిలీవర్ అంటే దేవునికి నమ్మకమైన పాత్రుడని. నా విశ్వాస పాత్రుడు అని అర్థం కూడా వస్తుంది. మీరు ఈ విశ్వాసం ఈ కోణంలోనే చూస్తున్నారు. అతను నాకు చాలా విశ్వాసం అయినవాడు అండి అంటే ఏంటి? నమ్మకమైనవాడు అని. దేవునికి నమ్మకమైన విశ్వాసిగా ఉన్నామంటే అర్థం అది. ఆర్ యు బిలీవర్? దేవునికి నమ్మకమైనవాడేనా? లోకం అడుగుతుంది విశ్వాసం అంటే ఏంటి? లోకం అడుగుతుంది యేసు ప్రభువారు దేవుడా కాదని ఇష్టం వచ్చినట్టు రైల్వే స్టేషన్లో అక్కడెక్కడ కూడా మీ సత్యం మీద అసత్యం అని చెప్పి ఎవడు పడతాడు ఊగేస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసం అయితే నువ్వు యేసు ప్రభువారిని దేవుడని నిరూపించాలి. నా విశ్వాసపాత్రుడు ఆయన మాత్రమే దేవుడని నిరూపించాలంటే రాత్రి లాంటి సాక్ష్యం చెప్పాలి. ఆయన నిరూపిస్తున్నాడు. నీకు కలిగిన వాటిని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తేనే విశ్వాసమే. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం. చాలామందికి నమ్మకం ఉండదు దేవుడి మీద, నడిపిస్తాడని, ఆయన బిడ్డగా చేస్తాడని ఉండదు. ఒక ఆయన ఈ స్తంభాల నుంచి ఈ స్తంభానికి తీగ కట్టాడంట. మన దండం తీగ ఆరేస్తాం కదా, దండం తీగ అంటారు కదా, వైర్ తీగ కట్టాడు. కట్టి అందరికీ చెప్తున్నాడు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన తీగ మీద నడుస్తున్నాడంట. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. తీగ మీద నడుస్తున్నాడు కదా, ఎంకరేజ్మెంట్ కొట్టారు. మళ్ళా పక్క వెళ్ళాడు, భలే నడుస్తున్నాడు అన్నారు. మళ్ళీ తీగ మీద నడిచి వచ్చాడు, భలే నడుస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీలో ఎవరైనా ఒకరు వచ్చి నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని ఎత్తుకుని నడుస్తాను ఇప్పుడు అన్నాడు. నేను బాగా నడుస్తున్నాను కదా, మీలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి రండి నేను వాళ్ళని ఎత్తుకుంటే, ఒకళ్ళు వస్తే నేను ఎత్తుకుని నడుస్తానంటే ఒక్కడు రాలేదంట. అంటే ఏమి లేదు, వీళ్ళకి చప్పట్లు కొట్టారు, అన్నీ కొట్టారు, కానీ తీగ మీద అది నడిస్తే పర్లేదు అనుకున్నారు. కానీ పడేసేస్తాడేమో, బుర్ర పగిలిపోద్దేమో, కాలు ఇరిగిపోద్దేమో, చెయ్యి ఇరిగిపోద్దేమో, ఇదంతా ఏంటి చెప్పండి? అవిశ్వాసం.
అగ్నిగుండంలోనికి విశ్వాసంతో దూకాలా, ఎవరు రావట్లేదట. ఒక కుర్రోడు వచ్చాడు, పరుగున వచ్చేసాడు. ఆ కుర్రోడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని నడిచేసాడు. ఆ పక్క వెళ్ళాడు, ఈ పక్క వచ్చాడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ కుర్రోడుకున్న విశ్వాసం కూడా చూసిన వాళ్ళకి ఎవరికి లేదు. ఇంతకీ ఎవరా కుర్రోడు అంటే వాళ్ళ అబ్బాయి. ఎవరు చెప్పండి, ఎవరికి ఉంటుంది విశ్వాసం? ఎవరికి ఉంటుంది విశ్వాసం? మా నాన్నని పడేయడని కుమారుడికి ఉంటుంది. ఎందరూ దేవుణ్ణి మరి అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులనబడుదురు అని ఉంది. విశ్వాసము యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనములో, యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనంలో విశ్వాసం అంటే ఏంటో రాశాడు అక్కడ. ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించదురో వారికందరికీ దేవుని పిల్లలగుటకు వారికి అధికారం. ఎందరు అంగీకరిస్తారు? యేసు ప్రభువారు నీ తండ్రి అయితే, యేసు ప్రభువారు నీకు రక్షకుడైతే, యేసు నీకు ప్రభు అయితే ఆయన నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసం నీకు ఉంటుంది. ఆయన నన్ను శోధనలో అయినా శ్రమలలో అయినా విశ్వాసముతో నిండుకొనిన అనుభవమై సంఘంలో ఉండాలి. సంఘం ఎప్పుడు బలంగా ఉంటుందంటే, సంఘం ఎప్పుడు డెవలప్ అవుద్దంటే, విశ్వాసం ఎప్పుడు ఆత్మీయంగా ఫ్రూట్ఫుల్గా ఉంటాడంటే, దేవుడు తీగ మీద కాదు, సముద్రం మీద కాదు, నీటిలో కూడా నడిపిస్తాడనేటువంటి విశ్వాసం. పేతురు గారు విశ్వాసము, సందేహం లేకుండా నడిచొచ్చేయి. విశ్వాసం అనేది అలా ఉండాలా. నీ దేవుడు నిన్ను నడిపించేవాడని నమ్మకం నీకుంటే గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసట, అడుగులు తడబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. శ్రమలోనైనా అంధకారమే దారి మోసిన, నిందలోనను కృంగదీసిన అంధకారమే, నిందలోనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది దేవుని యొక్క ఆ యొక్క గొప్ప కార్యాన్ని నమ్మకం మీద చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2-3 రిఫరెన్స్లు ఇచ్చి నేను ముగిస్తాను విశ్వాసం గురించి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తుల మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చే. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి. ఏమండి, మీరు విశ్వాసం కలిగిన వాళ్ళైతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేదో పరీక్షించుకోండి. యేసుక్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు భ్రష్టులు కాదు, లేకపోతే మీరు భ్రష్టులే, విశ్వాసం లేనోళ్ళే అన్నాడు. బాబు, యేసు ప్రభువారు నీలో ఉన్నాడా తమ్ముడు? ప్రభు నీలో ఉన్నాడా? ప్రభువారు మనలో ఉంటే మనకు సమస్తాన్ని కూడా ఆయన జరిగించే దేవుడై ఉంటున్నాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. విశ్వాసం అంటే చెప్తాను, ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతానండి. ఒక దైవజనుడు
దేవుడు చెప్పాడట ఆయనతోటి ఇలా డైరెక్ట్గా, నువ్వు వెళ్ళు, నేను నీ పక్షంగా అద్భుతమైన కార్యం జరిగిస్తాననేసి. ఎక్కడికో సువార్తకి వెళ్ళారు. ఆ సువార్తకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ రాత్రి చెప్పాడట, ఇప్పటికిప్పుడే బయలుదేరి వెళ్ళిపోమని. ఉదయమే ఆ కాలంలో రిక్షాలు కూడా లేవు, ఎడ్ల బండి మీద వెళ్ళే రోజులే. ఎడ్ల బండి మీద ఉన్న 16 మంది సువార్తికులు ఉంటే వాళ్ళతో కలిసి బయలుదేరి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేయాలి. కాబట్టి మేము ట్రైన్ మీద వస్తాము, ఎడ్ల బండి కట్టుకుని వస్తాం ట్రైన్ వరకు, నువ్వు ట్రైన్కి వెళ్ళి 16 టికెట్లు బుక్ చేయన్నాడు పాస్టర్ గారు. వెళ్ళమన్నాడు కానీ డబ్బులు ఇవ్వలేదు పాస్టర్ గారు. ఏమలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఆయన దగ్గర డబ్బు లేదు, టికెట్లు బుక్ చేసి అన్నాడు. టికెట్లు బుక్ చేయడం డబ్బు కడితే కదా, టికెట్లు బుక్ చేయడం ఆన్లైన్ కాదు, అప్పుడు డైరెక్ట్గా వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళాడు ఈయన. టికెట్లు వెళ్ళారండి, నా వైపు చూడండి మీరు, టికెట్లు డబ్బులు ఏంటి అన్నాడు అని అడిగారు అనుకో, ఆ పాస్టర్ గారు ఏం చేద్దాం, నీకు విశ్వాసం లేదా, వెళ్ళా అంటాడంట ఆయన. వెళ్ళి దేవుడు చూసుకుంటాడు, వెళ్ళు అంటాడంట. అందుకని అడిగితే నీకు విశ్వాసం లేదు, పక్కన అంటాడంట. అందుకని ఆయన కూడా మళ్ళీ అడిగితే అయ్యగారు తిడతారని విశ్వాసంతో వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి లైన్లో నిలబడ్డాడట. 10 మంది ఉన్నారు. ప్రభా స్తోత్రం నాయనా, డబ్బు లేదు నాయనా, 16 టికెట్లు కొంటారు నాయనా. ఎదరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకొక ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది, ప్రభా నెక్స్ట్ టికెట్ నాదే నాయనా, ఏం చేయాలి నాయనా. ఇంకొక టికెట్, ఇంకొక్కడే ఉన్నాడు ఎదుర, ఈయనే నెక్స్ట్. టెన్షన్ వచ్చేసి ఇంకా బీపీ పెరిగిపోతుందంట ఆయనకి. ప్రభా చివరి వరకు నాయన ఏం చేస్తాను ఆయనని విశ్వాసం తెల్లి టికెట్లు అని అడుగుతున్నాడు. ఎన్ని కావాలయ్యా, ఎక్కడికి కావాలయ్యా అంటున్నాడంటే. ఇంత వచ్చేసింది 16 టికెట్లు కావాలండి. ఎంత 5,000 కట్టు. అయిపోయి రూపాయి లేదు మనోడి దగ్గర. ఎలాగండి బాబు అని కంగారు పడిపోతున్నాడు. పేర్లు చెప్పు, ఇలా ఒక పేర్లు చెప్తున్నాడు లైన్గాను. ఒక ఆయన వచ్చాడు, ఏమంటే పలానా పాస్టర్ గారి తాలూకా అంటే ఎవరున్నారు ఇక్కడ, పలానా పాస్టర్ గారి తాలూకా ఆయన ఎవరు వచ్చారు ఇక్కడ కానీ అన్నాడంట. ఎవరు వచ్చారు, నేనేనండి బాబు, నేనే ఇలా రండి అంటున్నాడంట. ఇంక టెన్షన్గా ఉంది కదా, గమ్ముని టికెట్లు ఏమని టైప్ చేస్తుంటే నేనే క్యూ ఉంది అక్కడ. ఏంటన్నాడు, మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా, ఆ టికెట్లు నేను తీస్తాను, ఎంత అయిందండి, ఇది 5,000 కట్టు బాబు, జాగ్రత్తగా టికెట్లు ఎట్టు వెళ్ళిపో అని వెళ్ళిపోయాడంట ఆయన. బాబు మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఉండండి నా ట్రైన్ వెళ్ళిపోతుంది, ఉండబోయి బాబు అని ట్రైన్కి వెళ్ళిపోయాడంట. ఇప్పటికి ఇంకా అతను ఎవరో తెలియదంట. విశ్వాసం అంటే కడ వరకు కదండి, చివరి వరకు విశ్వాసం ఉంచడం. ఆయన అంత విశ్వాసం ఉంచి ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ఆ రైల్వే స్టేషన్లో మోకరించి టికెట్లు పట్టుకుని వచ్చి అయ్యగారికి చెప్తే, అయ్యగారు మీరు ఎవరన్నా పంపారంటే, నేను ఎవరు పంపనరా, ఎవరో టికెట్లు కొట్టారు సార్. ఎవరా బాబు, వాళ్ళ నెంబర్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు, అని ఎవరో తెలియదు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే నమ్మగలవా నువ్వు, పాస్ గారు ఇలా చెప్తారు జరుగుతుంది ఏంటంట, మీకు జరుగుతుంది. నేను ఒక విషయం చెప్పనా, ఎవరన్నా విదేశాలకు వెళ్ళాలంటే ఏముండాలి వాళ్ళకి, ఒక మాట చెప్పండి, ఏముండాలండి, పాస్పోర్ట్ ఉండాలి. రెండోది పాస్పోర్ట్ ఉంటే వెళ్ళిపోతారా, అందరికీ ఉన్నాయి. రెండోది ఏముండాలి, వీసా ఉండాలి. మూడోది టికెట్కి డబ్బులు ఉండాలి. ఈ 3 కావాలి. వీసా లేదు, ఏమీ లేదు. అందరికీ హాయి చెప్పి ప్రార్థన చేయించి వెళ్ళిపోయాను నేనే, ఎవరో కాదు. వీసా రాలేదు నాకు, ఇంకా వెళ్ళిపోయాను బొంబాయి. ఇంకా మధ్యలో గుడ్ ఫ్రైడే సెలవు, శనివారం ఎక్కేయాలి, ఆదివారానికి వెళ్ళిపోవాలా. వీసా ఇంకా రాలేదు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు వచ్చేసింది మధ్యలో. శనివారం రాత్రి ఫ్లైట్ టికెట్లు కొనేశారు, వీసా రాలేదు. పాస్పోర్ట్ నా చేతికి రాస్తేనే కదా లోపలికి వెళ్ళిచ్చి. శుక్రవారం 7 మాటలో మాట చెప్పమన్నారు. అక్కడ ముంబైలో ఉన్నాను కదా, ఓ మాట చెప్పమంటే సరే ఓ మాట చెప్పేసి ఇంక నేను భోజనం చేయకుండా ఎలాగో ఉపవాసమే కదని ప్రార్థన చేద్దాను. ఏంటి ప్రభు ఇక్కడికి తీసుకొచ్చావు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ వారం రోజులు ఎక్కడ ఉండాలి, నేను వీసా రాకపోతే నా పరిస్థితి ఏంటని ప్రార్థన చేస్తున్నాను. ఆయన శనివారం మధ్యాహ్నం వీసా ఆఫీస్కి వెళ్ళాడు, ఎంబాసీకి వెళ్తే ఆయన వచ్చేసి నాకు ఫోన్లో చెప్పచ్చు కదా, ఏం చెప్పకుండా ఏంటేవో ఫోన్ చేయలేదు ఏంటి అంటే హోగయా అన్నాడు. హోగయా అంటే నాకేం తెలియదు, హిందీ రాదు కదా. హోగయా అంటే ఏంటమ్మా, అయిపోయిందన్నా. ఏమైపోయింది, నీ పని అయిపోయింది అన్నాడు.
పాస్పోర్ట్ ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలిగిన వెంటనే గబగబ భోంచెలు మా శనివారం మధ్యాహ్నం వచ్చాడు. 9ంటికి ఫ్లైట్, చక్కగా ఆయనే ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాసం చూడండి, నేను ఎక్కడ నా చేతికి పాస్పోర్ట్ రాలేదు, నాకు వీసా రాలేదు, ఏమీ రాలేదు, కానీ నేను వెళ్ళిపోయాను అంతే. దేని మీద వెళ్ళని చెప్పండి? విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముగా నేను విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులో నాకు. అల్ఫాయు నీవేవో మేఘయు నీవే, అల్ఫాయు నీవేవో మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నిరతాంబునే నిన్ను. హల్లెలూయా. విశ్వాసము గలవారిగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం 16వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తే, విశ్వాసమందు నిలకడగా ఉండండి. అమ్మా, నేను ఏం చెప్తున్నానంటే, బర్నబా విశ్వాసము కలిగినోడు. అవతల దేశానికి వెళ్ళిపోయాను, -డిగ్రీలు ఉన్నాయి అక్కడ. అర్ధరాత్రి 12 గంటలు 11 అవుతుంది, -డిగ్రీలు ఉన్నాయి. కనీసం స్వెటర్ కూడా పట్టుకెళ్ళలేదు నేను. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఎవరు చూస్తారు? అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూలో అక్కడ నన్ను ఆపేశారు ఎయిర్పోర్ట్లో. ఆఫీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నువ్వెవరు అన్నారు? నేను పాస్టర్ అన్నాను. మరి అవన్నీ చెప్పొచ్చు చెప్పకుండా నాకు ఎవరు చెప్పలేదు. అయితే శిష్యుల పేర్లు రాయమంటున్నాడు కూర్చుని ఇంగ్లీష్లో. మనకు అసలే స్పెల్లింగ్లు రావు, ఏదో రాసుకుంటా వచ్చేస్తున్నాను. ఈలోగా ఆయన అన్నాడు, మీకు నన్ను ఎవరు తీసుకెళ్తారో కూడా తెలియదు, మీకోసం బయట పాస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. బయటికి రాగానే అభ్యర్థినిగో బిషప్ అని అలా పెట్టుకుని బోర్డు పెట్టుకుని ఉన్నారు నా కోసం ఆ ఎయిర్పోర్ట్లో. దేవునికి చప్పుడు కూడా, దేవునికి స్తోత్రం కలిగి. విశ్వాసం అంటే అంత గొప్పగా ఉంటుంది. కడవరకు దేవుడు మనల్ని, బాబు నీ పట్ల కూడా అలాంటి కార్యాలు చేస్తాడు, నమ్మకం కలిగి ఉండు. విశ్వాసాన్ని చల్లార్చుకోవద్దు, దిగజారిపోవద్దు, నాకు చేయట్లేదు అనుకోవద్దు. నా దేవుడు, నీ దేవుడు, మనందరి దేవుడు యేసయ్య. విశ్వాసంలో నిలకడగా ఉండండి. ఏం చేయాలండి? బర్నబా విశ్వాసం నిలకడగా ఉండండి. రెండోది చూడండి, అపొస్తలుల కార్యములో 2 పాయింట్ చెప్తున్నాను. 11వ అధ్యాయము 24వ వచనంలో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడట. మొదట విశ్వాసంగా ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. విశ్వాసులు అయిపోయారు, మీరు అందరూ విశ్వాసులే. బాప్తిసం పొందారు, నమ్మి బాప్తిసం పొంది, నమ్మటం అంటే విశ్వాసం నుంచి బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే, విశ్వాసి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, పడిపోకుండా ఉండాలంటే, పాపం చేయకుండా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం వేరు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం వేరు. బాప్తిసం పొందినప్పుడే ఆత్మ పొందుకున్నామండి, విశ్వాసం ఉంచినప్పుడే ఆత్మ ఉందన్నాడు, ఓకే, నేను కాదంటలేదు. ఆత్మ వల్ల మీరు బాప్తిసం పొందారు. నిండుకోవటం వేరు. నిండుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. ప్రియులారా, నింపబడడం అనేది చాలాసార్లు జరిగింది. వాళ్ళు ఒక్కసారి పెంతెకొస్తు దినాన్ని వాళ్ళు ఆత్మాభిషేకం పొందినప్పటికీ నింపబడిన అనుభవాలు చాలా చోట్ల ఉంటాయి. ఎక్కడెక్కడ నింపబడ్డారంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మీరు చూస్తారండి. 2వ అధ్యాయము అపొస్తలుల కార్యం 4:14లో, అపొస్తలుల కార్యం 4:31లో నింపబడ్డారు వాళ్ళు. 6 అధ్యాయం 3, 5, 7 వచనంలో పరిశుద్ధాత్మ పూర్ణుడు స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడు. నింపబడడం ఫ్యూయల్. అమ్మా, ఫ్యూయల్ తెలుసా? ఫ్యూయల్ అంటే పెట్రోల్. ఏం చేయాలండి? పెట్రోల్ ఏం చేయాలి? ఎప్పటికప్పుడు నింపలేదు, బండి నడుస్తుందా? నడదు. అలాగే ఆత్మ చేత నేను ఎప్పుడో
పొందుకున్నానండి అయ్యగారి కాలంలో, అది కాదు. ఆత్మచేత అప్పుడు నింపబడ్డావు, అప్పుడు భాషలు ప్రవచనాలు లేకపోతే ఆత్మానుసారమైన జీవితం జీవించావు. ఇప్పుడు ఆత్మతో నింపబడిన వాడు అంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం ఆత్మతో మనం నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు, ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. కాబట్టి నువ్వు ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మానుసారమైన నడక. ఏ నడక ఉండాలి నీలోని? ఆత్మకు వ్యతిరేకం ఏంటి చెప్పండి? శరీరం. శరీరానుసారులు శరీరానుసారమైన విషయాలపై మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మనసు ఉంచుదురు. నువ్వు ఆత్మ గలవాడో లేదో అక్కడే తెలిసిపోద్ది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదువుకుంటే ఆత్మానుసారులు ఎవరు, శరీరానుసారులు ఎవరు అక్కడ రాశాడు. అమ్మా వినండి, ఆత్మానుసారులు ఎప్పుడు కూడా వాక్యం వినాలని, ప్రార్థన చేసుకోవాలని, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉంటారు. అది ఆత్మ ఫలాలు కదా. ఆత్మఫలంలో ఆత్మ కలిగిన ఎలా తెలుస్తుంది మనకి? ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 ఉన్న వాళ్ళే ఆత్మ నింపుదల పొందిన వాళ్ళు. ఆత్మ గలవాడు అని ఎలా తెలుస్తుంది? ప్రేమ లేనివాడు అయితే ఆత్మ లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే 2వ పాయింట్లో మనం కొంత వెనకబడి ఉన్నాం. ఎందుకు మనం దిగజారిపోతున్నాం? ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందలేకపోతున్నాం? ఎందుకు సంఘంలో ఒక బలమైన స్తంభంగా ఉండలేకపోతున్నాం? ఒక పిల్లర్గా నువ్వు ఉండాలా. అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మ చేత నింపబడిన వాడై ఉండువుగాక. ఆత్మ లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. చాలామంది పరిశుద్ధాత్మను గురించిన విషయాలు నిర్లక్ష్యంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో ఆయన చిత్తము చొప్పున నడిపించుకోవడానికి ప్రార్థన చేయించాలన్న ఆయనే, మందిరానికి రావాలన్న ఆయనే. ఎవరికైనా సమాధానం ఏం చెప్పాలో ఆత్మ నీలో ఉంటే సరైన సమాధానం చెప్తావు. ఆత్మ ఉన్నవాడు లోకమైన విషయాలపై మనసు ఉంచలేడు. ఆత్మ లేనోడు ఏం చేస్తాడు? ఆత్మ లేనోడు ఏం చేస్తాడు? ఈ పాట రాసుకుందామా ప్రసంగం చేసేటప్పుడు, ఆ పక్కన ఏముందని చూస్తారు, ఆ పక్కనకి వెళ్ళటం, ఈ పక్కన ఏందో తాడటం. ఆత్మ లేకపోతే నిద్ర, ఆత్మ లేకపోతే కబుర్లు, ఆత్మ లేకపోతే కుదురుబాటు ఉండదండి. ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటారు, స్టేబుల్. ఆత్మ పొంగదో. ఆత్మానుసారులు అలాగా మరి స్టేబుల్ మ్యాన్గా నిశ్చింత కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఆత్మ లేని వాళ్ళు కంగారు పడిపోతారు. ఆత్మ లేని వాళ్ళు ఉద్రేకపడిపోతారు. ఆత్మ లేని వాళ్ళు లోక సంబంధమైన విషయాలపై ఎప్పుడు ముగించేస్తారా, ఎప్పుడు పనులు ఉన్నాయి కదా అన్ని చేసుకుందామా. ఆత్మ లేని వాళ్ళు పరుగులు ఎత్తుకుంటూ వస్తారు చర్చికి, రయ్యమంటూ వచ్చేస్తారు. ఎందుకంటే ఆత్మ కలిగిన వాడు కాబట్టి దేవుని దగ్గరికి రావాలి. ఆత్మానుసారులు ఆత్మ మీద, ఆత్మకార్యాల మీద మనసు ఉంచారు అని ఉంది అక్కడ. మీరు ఒక్క మాట చదువుకుని ముగిచ్చేద్దాం. ఈ 3 పాయింట్లోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంది కదండి. శరీరానుసారులు శరీర విషయాలపై మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మనసు ఉంచుదురు. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. అలాగ చదువుకుంటూ వెళ్ళిపోతే అంత పరిశుద్ధాత్మ కలిగిన ఎలా ఉంటారో చివరి వచ్చిన వరకు రాశాడు. ఇంటికి వెళ్ళి వర్క్ చేయండి. దేవునికి స్తోత్రం. అయ్యా మీరు ఆత్మానుసారంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే మీరు ఎంతో పశ్చాత్తాపంతో, కన్నీటితో ఆత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేయాలి రోజు. ప్రభా ఈవేళ డ్యూటీకి వెళ్తున్నాను, నన్ను ఆత్మతో నడిపించు. ప్రభా నేను ఎలా నడుచుకోవాలో ఆత్మదేవుడా నన్ను నడిపించని మీరు అడగాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఒప్పుదలలోకి రావాలి. పరిశుద్ధాత్మ అండర్లైన్లోకి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వస్తేనే లీడ్ చేసేవాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? లీడ్ గైడర్. నీకు గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, నీకు చెప్తాడు. నువ్వు పడిపోతుంటే నేను హెచ్చరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది రెండోది. 3వ మాట కూడా చెప్తాను చూడండి. 24వ వచనంలోనే అపొస్తలుల కార్యములు బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు చూడాలండి, అండర్లైన్ చేసుకోవాలండి, రాసుకోవాలండి. 3వ మాట ఏంటండి అమ్మా? 3వ పాయింట్ ఏంటి? అక్కడ ఏముందండి 3వ పాయింట్? 24వ వచనం, సత్పురుషుడు. మామూలు పురుషుడు కాదట ఈయన. ఏ పురుషుడు? అందరూ అన్నానమ్మా, సత్పురుషుడు, సత్
స్త్రీ, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. సత్పురుషుడు అంటే విశ్వాసం కలిగినోడు మొదటిది, ఆత్మ కలిగినోడు రెండవది, మూడవది ఏంటండి? సత్పురుషుడు. సత్పురుషుడు అంటే మంచి ప్రవర్తన కలిగినోడు, మంచి పేరు కలిగినోడు. మంచి పేరు అంత ఈజీగా రాదండి. ఒకడు చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సెకండ్ అండి. ఏమా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎంతసేపు పడుద్దమ్మా? నిమిషం కూడా సెకండ్లో పడేది. సెకండ్ ఓ మాట అనిపించుకోవటానికి, ఓ దొంగతనం చేయడానికి, ఓ అబద్ధం ఆడడానికి, ఓ బూత్ ఆడితే చెడ్డోడు అయిపోతాం. ఓ మాట జారితే మంచి పేరుకి జీవితకాలం అంతా పడుద్ది. అందుకనే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాశాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందండి? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారాల కంటే దయను కోరదగినవి. మంచి పేరు. చాలామంది మంచోళ్ళు అనిపించుకోవాలని చేస్తారు. కొంతమందికి మంచితనం అనేది మనసు నుంచే వస్తుంది. మంచితనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అమ్మా అయ్యా మీకు మంచి పేరు ఉందండి, నీ సాక్ష్యం దెబ్బతినేస్తుందేమో. సంఘములో ఎవరైనా పరిచర్య చేయాలంటే మంచి పేరు ఉండాలి. మంచి పేరు లేకుండా సువార్త చేస్తే ఆ సువార్తకి అవమానం వస్తుంది. ప్రియులారా, మంచి పేరు అని అంటే ఇప్పుడు ఎవరైనా సంఘంలో ఒక మంచి పని చేయాలనుకోండి, సంఘ పరిచారకుడిగా కానీ, సంఘ పెద్దగా లేకపోతే సంఘ సహోదరుడు, స్త్రీలలో కానీ నువ్వు పరిచయం చేసి పాట పాడే అమ్మాయి కానీ, పాట పాడే అబ్బాయి కానీ, భార్యాభర్తలు కానీ ఏముండాలంటే మీకు మంచి పేరు ఉంటే మీరు పాడినా మీరు చెప్పినా వెగిలిన వాళ్ళు వింటారు. మీరు చెడ్డ పేరు ఉందనుకోండి, మీరు చెప్పిందంతా ఏమైపోద్ది చెప్పాలి. చెడ్డ పేరు ఉన్న వాళ్ళకి ఏమవుద్ది? ఇప్పుడు మీరు సువార్తకు వచ్చారయ్యా, నా కూడా సువార్తకు వచ్చారు, వినండి. వచ్చిన తర్వాత అని కేకలేశారనుకో, సువార్త కాస్త ఏమవుద్ది? ఇంక మంచి పేరు ఎలా వస్తుంది మీకు? దేవుడికి కూడా చెడ్డ పేరు తెస్తారు మీ వల్ల. అందుకని అలాగా చేయకూడదు. సువార్త చేసేవాడు ఎలా ఉండాలి? గుడ్ మ్యాన్. ఎలా ఉండాలండి? ఇంగ్లీష్లో అదే కదా మంచి పేరు అండి. గుడ్ బాయ్, గుడ్ గర్ల్, జెంటిల్ మ్యాన్, సత్ప్రవర్తన కలిగిన వాడు, గుడ్ బిహేవియర్, గుడ్ బిలీవ్. మంచి పేరు ఉండాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు కేరళస్కి వెళ్తారు కదా రేపు పొద్దుటి నుంచి, మన కేరళసే కదా ఇల్లు నుంచి. క్రిస్మస్ అంటే ఏంటి అబ్బాయి? ఉత్సాహం, ఆనందం. అన్నయ్య ఒక పాట వేస్తావా? వస్తుంది కదా. చెల్లి అడుగుతుంది కదా, పాట పాడవా? సరే బాగానే ఉంది, మీరు పాట పాడుకుంటే ఇదిలంటే వెళ్తారు. యేసయ్య గురించి పాడారనుకో, అవతలకి ఎలా ఉండాలి మీ పాట? మీరు క్రిస్మస్ క్యారల్స్ అంటే పాటలు పాడటం. పాటలు మీరు పాడిన పాట అవతలకి ఎలా ఉండాలంటున్నాను, మాట్లాడట్లేదు. అవతలకి ఎలా ఉండాలి? కాస్త ఇంటే యేసుప్రభు గురించి, అమ్మా పాట పాడుతుంటే నా మనసు మారిపోయింది అన్నట్టు ఉండాలా? ఈడు కొట్టరా దర్వారా టిక్ 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 అని కొడతాడు. ఈడు అవతలైన అంటాడు, బాబు లోపల గుండె జబ్బు వచ్చినాడు ఉన్నాడండి, ఆ డ్రమ్ములు తగ్గించండి, ఆ మైక్ సౌండ్ తగ్గించండి, మా నాన్నకు గుండె జబ్బు అండి. ఒరే ఇంకా సౌండ్ పెంచరా. ఈడు అది తగ్గించమన్నాడు, వీడు సౌండ్ పెంచమని. బెత్తలహేమిలో సందడి, పశువుల పాకలో సందడి. ఏంటిది? ఆడికి మెంటలో చిచి అని తిడతాడు. ఆడు యేసుప్రభుని తిడతాడు, అక్కడ వాళ్ళకి కూడా తిడతాడు. ఈ మంచి పేరు ఏమన్నా వస్తుందండి? నేను అదే అన్నాను, మంచితనం అంటే అదే. అది చెప్పాడు. అరే కాబే అన్న, మనం రోజు శాతం ఏంటన్నా, మనం రోజు వాయింతం ఏంటన్నా? అబ్బా మనోళ్ళు రోజు వాయింతమా? ఇయ్యాల కదా, ఈ రాత్రే కదా వేసేదారు. సంవత్సరం భక్తి అంతా రాత్రితో పోతుంది అంతే. క్రిస్మస్ అంటే ఏంటంటే అల్లరకర్త అయిపోతున్నాడు యేసుబాబు. బాబు అలాగ మంచి పేరు పోగొట్టుకుని ఆయన. అమ్మలారా, మీ పేరు మంచితనము ఏముండాలి చెప్పండి? మంచి పేరు సంపాదించుకోండి. మంచి పేరు, మంచి సాక్ష్యం. మంచిగా మాట్లాడతాడండి అతను, మంచిగా ప్రేమగా మాట్లాడతాడండి. అయ్యి బాబోయ్ గయ్యాళ్ళండి, చెడ్డ పేరు రాకూడదు. ఎందుకు? క్రైస్తవుడు మరణం వరకు. అందుకనే అపుస్తలుడైన పౌలు గారు పాట పాడాడు. ఏంటి తెలుసు మీకు? దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను.
యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవచ్చున్నాను యేసుక్రీస్తులు. హల్లెలూయా. దినదినము ఏమైపోవాలండి? దినదినము చంపుకోవాలి. కోపం వచ్చేస్తుంది, మరి తగ్గించుకోవాలి కదా. నోటికాడికి వచ్చేస్తుందంట, మరి అది ఆపుకుంటేనే మంచి పేరు. నాకు వచ్చేది నోటికాడికి వచ్చి ఊగిపోయిన అనుకోండి, ఆ బెదురుగోరి పేరు అంతా కింద పడిపోయింది. అదే కాపాడుకోవటం, దినదినం సావటం అంతే. దేవుల్లో మనము బ్రతకటం అంటే అర్థం ఏంటంటే, నీకున్న కోపం, నీకున్న పగ, నీకున్న ద్వేషం, నీకున్న అసూయ, నీకున్న అలరతో కూడిన ఆటపాటలు, నీకున్నటువంటి ఆ యొక్క శరీర కోరికలన్నీ కూడా పక్కన పెట్టుకుని బ్రతికితేనే మంచి పేరు వస్తుంది. మంచి పేరు తెచ్చుకోండి. ఏం పేరు తెచ్చుకోవాలి? ఈయన సత్పురుషుడు. ఎవరండి ఈయన? సత్ప్రవర్తన కలిగినడు, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగినోడు అన్నట్టుగా కొర్నేలి సత్ప్రవర్తన కలిగినోడు. దోర్క సత్క్రియలు 10వ అధ్యాయంలో ఉంటుంది. దోర్క ఎవరండి? సత్క్రియలు అంటే మంచి క్రియలు అన్నీ చేసేదట. మంచి పేరు తెచ్చుకుందరుగాక. 4వ మాట చెప్పి ముగిస్తాను. 7 అన్నాను కదా, 7కి అవ్వదు వేళ. తర్వాత ఎప్పుడన్నా నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలింది మాట్లాడు. 4వ మాట ఏంటంటే, ఈయన ఎవరంటే ఎంకరేజ్మెంట్. ఈయన పేరేం పేరు? బర్నబా. ఏం పేరండి? ఈయన ఎంకరేజ్ చేస్తాడట. 23వ వచనంలో మీరు చదువుతారు. 11వ అధ్యాయం 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభుని స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించడం. ఇంగ్లీష్లో హెచ్చరిక పుత్రుడు. చూడండి, అపొస్తలుల కార్యములు, అందరూ చూడాలి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4:30 చదవండి. కుప్రా, ఏ ఊరు చెప్పాను కదా, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండిన ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు. అంటే ఏంటమ్మా? ఆదరణ. హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏంటి? ఆదరణ. ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. హెచ్చరిక పుత్రుడు. ఇంగ్లీష్లో ఎంకరేజ్మెంట్ అని ఉంది. అమ్మ నా మాట ముగించేస్తున్నాను. ఎంకరేజ్మెంట్ అంటే అందరిని ఎంకరేజ్ చేస్తాడు ఈయన. సంఘం ఎప్పుడు అభివృద్ధి అవుద్దంటే ఎంకరేజ్ వన్ అన్ అనదర్. ఒకరినొకరు మీరేం చేసుకోవాలంటే ప్రోత్సహించుకోవాలి. ఇంగ్లీష్లో హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక అంటే కంఫర్టర్. ఆదరణ పుత్రుడు అంటే కంఫర్ట్. ఈయన పని ఏంటంటే ఎంకరేజ్ చేస్తాడు. ఎవరైనా దుఃఖంలో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడట, ఆదరిస్తాడట. ఎంకరేజ్. వాళ్ళని ఆదరించి, విశ్వాసంలో అలాగ ఉండకమ్మా, ఏంటి ఫెయిల్ అయిపోయావా, మరి చదవకపోతే ఏమవుద్దంట, గురగాడిదిలాగా తిరిగితే ఏమవుతావు ఫెయిల్ అవ్వక అని అండంట. అలాగంట వెళ్ళి, పోలేమ్మా బాగా చదువుకో, మరొకసారి మళ్ళా నువ్వు పాస్ అవుది కానీ మరొకసారి చదువు నాయనా. ఇలా పని లేకుండా తిరిగి వచ్చేసాడు అనుకోండి, ఆ పని లేకుండా తిరిగి రాకపోతే ఏం చేస్తున్నాడు, పని చేయడండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అడిగి? ఎంకరేజా డిస్కరేజా? ఎవడో ఇవాళ పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు, మీరు ఆయన ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలంటున్నానండి, వీడి పని చేయడండి అందుకే ఎవడ ఎట్టుకోవట్లేదండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అలా కదురే, ఈవేళ కాదు రేపు దొరుకుతుందిలే, కంగారు పడకు, దేవుడు ఇస్తాడులే, నేను చూపిస్తానులే పోనీ అని మాట నన్ను చూపించక్కర్లేదు, ఆ మాట నన్ను కాడికి ఎలా ఉంటుంది? పర్లేదురా నీకు పని దొరుకుతుంది అంటే ఆ మాటతో లేచిస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒక్క మాట ఎంకరేజ్మెంట్ అని ఒక్క మాట చాలండి ఒక మనిషి బ్రతకడానికి. ఎవరో అన్నారు, నువ్వు బిషప్ అయిపోతావు నన్ను, చాలు అదే మనసులో ఉండిపోతే. ఎవరో అన్నారు నిన్ను, నువ్వేం పర్లేదు అభివృద్ధికి వస్తావు. ఒక ఎంకరేజ్మెంట్ మాట వాడండి. హెచ్చరిక పుత్రుడు ఎంకరేజ్ చేస్తాడు. తర్వాత హెచ్చరిక, తప్పు జారారు అనుకో, రే నాయన తప్పమ్మా అలా చేయక పాడైపోతారు లైఫ్. ఎంకరేజ్, ప్రోత్సాహకరంగా ఉండాలి. సంఘములో ఒకరినొకరు. రోమీలకు రాసిన పత్రికలు ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. 10వ వచనములో, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు, ఒకరికంటే ఒకరు ఎలా ఎంచుకోవాలి, మీరు గొప్పగా ఎంచుకోమంటున్నాడు అక్కడ.
కింద చదువుకోండి, ఒకరికంటే ఒకరు. 10వ వచనమా, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోండి. ఏయ్, నువ్వు నాకంటే ఏం గొప్ప? నేను చేసినట్టు నువ్వు చేయగలవా? నేను వేసినట్టు పందిరిని వేయగలవా? నేను నడిపినట్టు నడపగలవా? నేను వేసినట్టు పెయింట్ వేయగలవా అన్నాం అనుకో, రానోడికి నాకు రాదురా అని చేతులు కట్టాడు, అక్కడ కూర్చుంటాడు. ఇలాగే వెయ్యాలి బాబా, ఇలా చూసాడు, బ్రష్ పెట్టుకో అని నేర్పించు. మొత్తం కుర్రోళ్ళు అందరూ వేస్తారు మధ్యాహ్నం. చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంకరేజ్మెంట్. కోత రానోడికి కూడా కోతకు తీసుకెళ్ళాలా అంటే కోతలు ఎక్కడియండి అని అనకండి. పని రానోడికి పని నేర్పాలా, ఎంకరేజ్మెంట్. చదువు రానోడికి చదువురాని మొద్దు, దద్దమ్మ, పంజేవు, గురగాడిది, పనికి మాలినాడు, ఆంబోతు, సీంబోతు అని తిట్టకండి. పనికి వస్తావు, ఆశీర్వదించబడతావు, చదవగలవు, బుర్రెట్టు, మనసెట్టు, పైకి వస్తావు. శుభవచనం పలకండి. చప్పకొడు దేవునికి స్తోత్రం. సంఘము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, ఒకరికొకరు హెచ్చరించుకోండి, ఒకరికొకరు ఆదరణ కలిగి ఉండండి. బర్నబా ఒకరినొకరు హెచ్చరిస్తాడంటే, పాడతాను, ఈ రాగం చూసావా? అప్లాచారి గారిని చూసి నవ్వకూడదు. బలి పాడుతున్నామండి, బలి రాగం అది అలా పాడాలా. అంతేగాని పాడు అన్నాం అనుకో, మళ్ళీ పాడు. మనోళ్ళు ఒకరు పాడారనుకోండి, వీళ్ళు నవ్వేశారనుకోండి, ఇంక అంతలు పాడరు. ఎంకరేజ్ లేదు మన దగ్గర. నన్ను ఎవరో ఎంకరేజ్ చేయట్లేదండి. కొంతమంది ఎంకరేజ్ చేయాలంట. అవును, ఎంకరేజ్ చేయకపోతే చాలామంది డిస్కరేజ్ అయిపోతారు. ప్రార్థన చేయడానికి ఎంకరేజ్ చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు పాడగలవు, నువ్వు చదవగలవు, నువ్వు బోధించగలవు, నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైంది లేదు. గాడ్ విత్ యూ, దేవుడు నీతో ఉన్నాడు. గాడ్ విత్ యూ, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎంకరేజ్. ఈవేళ నుంచి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దామండి. మీ పక్కోళ్ళకి చెప్పండి, నువ్వు పైకి వస్తావు అని చెప్పు. నువ్వు దేవుడిని దీవిస్తున్నాడని చెప్పు. నువ్వు పనికి వస్తావు, పక్కోళ్ళకి చెప్పు. ఇద్దరికి చెప్పండి, కనీసం ఇద్దరికి చెప్పండి. నువ్వు పనికి వస్తావు, నువ్వు ప్రార్థన చేయగలవు. పక్కోళ్ళకి చెప్పండి, నువ్వు పాడగలవు, దేవుడిని దీవిస్తున్నావు, గొప్పడు అవుతావు. నువ్వు ఎప్పటికైనా గొప్పడు అవుతావు తమ్ముడు. చెప్పమ్మా, నీ కష్టాలు తీరిపోతాయమ్మా. ఎంకరేజ్, ప్రాక్టికల్ అండి. చేయండి, అందరికి చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికైనా నీ కష్టాలు తీరిపోతాయి తమ్ముడు, కంగారు పడుకో. చెప్పాలి, నీ పక్కోళ్ళకి చెప్పా. హల్లెలూయా, ఎంత బాగుంది. రెండు చేతి గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఒకరినొకరు బలపరుచుకుందాం, ఒకరినొకరు పురుకొల్పుకుందాం, ఒకరినొకరు హెచ్చరించుకుందాం, ఒకరినొకరు ధైర్యపరుచుకుందాం. అప్పుడే ముగించేళ్ళిన టైం అయిపోతుంది బాబు. దేవునికి స్తోత్రం. ఆయన అప్పుడే యేసు ప్రభువుని నమ్ముకున్నాడండి. అప్పుడే దేవుడు కనపడ్డాడు ఆయనకి. దేవుని అలా చూశాడు. అంతవరకు చర్చిలకు వచ్చిన వాళ్ళు చితక్కొడేసేవాడు అతను. ఆ మనిషి ఆడవాళ్ళని అయితే జుట్టట్టుకుని ఇలా ముడేసి బయటికి లాగేసి కొడేసేవాడు. పాస్ట్ గారిని చంపించేశాడు అతను. అలాంటి మనిషికి యేసు ప్రభు కనపడ్డాడు. బాప్తిజం పొంది చర్చిలకు వస్తే బాబోయ్ అని అందరూ పరిగెత్తిపోయారు. బాబాయ్ కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో, దుర్మార్గుడు వచ్చేసాడు, వీడు కూడా వచ్చేసాడు, పని మనుడు వచ్చేసాడు అంటుంటే అందరూ భయపడిపోతుంటే ఈయన ఎంకరేజర్ ఉన్నాడు కదా చర్చిలో. ఎవరో ఎంకరేజర్ ఎవరమ్మా? బర్నబా గారు ఉన్నారు కదా. తమ్ముడు ఏంటి మారిపోయావా అన్నా? దేవుడు కనబడ్డాడన్నా. సంఘస్థులు ఎవరు చేర్చుకోవట్లేదన్నా నన్ను. అలాగా ఒక్క పెద్దన్న మాట్లాడట్లేదు. 10,000 మంది సంఘం అండి. ఎంతమంది సంఘం? ఒక్కడు కూడా నమ్మట్లేదన్నా. నాకు ప్రార్థన చేసుకున్నానన్నా, నాకు దేవుడు కనిపించాడు, నా సాక్ష్యం చెప్తుంటే ఎవడు వింటలేదన్నా, నన్ను ఎవడు చేర్చుకోవట్లేదన్నా, అన్నా నా పరిస్థితి ఎలాగైపోయిందని ఏడుస్తున్నాడేమో. నాకు ఒక మంచి ఆదరించేవాడు, నన్ను విశ్వాసంలో అసలు కొత్తగా వచ్చిన విశ్వాసం జారిపడే కారణం నువ్వే. బాప్తిసం పొందిన బాబు ప్రార్థనకు రావాలి, సిలువలో రావాలి, ఆత్మతో నింపబడాలని నడిపించడం మానేసి వెనక్కి వెళ్ళిపోతున్నావు నువ్వు. అన్నా నన్ను ఎవరు చేర్చుకోవట్లేదని ఏడుస్తుంటే బర్నబా గారు వెళ్ళిపోయి, తమ్ముడు నీకు ఎందుకనే ఉన్నాను కదా, రా ప్రార్థన చేసుకుందాం. అపొస్తలుల కార్యం, ఈ మాట చదివి ముగిస్తాను. ఆయన ఏం చేశాడు? ఎంకరేజర్ అంటే పేరుకు తగ్గ జీవితం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. అపొస్తలుల కార్యములు ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? అతడు యెరూషలేములోనికి వచ్చి, అతడంటే పౌలు గారు, శిష్యులతో కలుసుకుంటూ యత్నం చేసను గాని అతని శిష్యుడని నమ్మక అందరూ అతనికి యెరూషలేము పెద్ద పేతురు గారిని పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాను
వెళ్తానంటే ఎవడు తీసుకెళ్ళట్లేదు, నన్ను ఎవడు నమ్మట్లేదు, అందరూ భయపడిపోతున్నారు, అందరూ యత్నం చేశాను కానీ పని అవ్వట్లేదట. 27 వచనం, అయితే మన తమ్ముడు సంఘంలో బర్నబా ఉండాలా, సంఘంలో హెచ్చరికించేవాడు ఉండాలా, సంఘంలో ప్రోత్సహించేవాడు ఉండాలా, సంఘంలో నడిపించేవాడు ఉండాలా. బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతనిని త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియజేసినాడు బర్నబా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. జారిపోతున్న విశ్వాసి, వెనక్కి వెళ్ళిపోతున్న విశ్వాసి, ఆదరణ లేకుండా విశ్వాసి, ఒంటరిలో ఉన్న విశ్వాసిని బర్నబా గారు వెళ్ళి రానాయన అని తీసుకెళ్ళాడు. ఇతడు ప్రభుని చూశాడు, ఇతడు బాప్తిసం పొందాడు, ఇతడు యేసు ప్రభుని చూచాడనియు అతడు త్రోవలో దేవుడు కనపడ్డాడని, దేవుడు అతనితో మాట్లాడాడని, ఇతను దేవుని బిడ్డగా మారిపోయాడని సంఘస్థులందరికీ పరిచయం చేశాడు. బర్నబా గారు వెళ్ళి పౌలు గారు అన్నా, పౌలమ్మా, పౌలు మారిపోయాడమ్మా, సెకండ్ అన్నకు ప్రార్థన చేయని అపోస్తలుల గారు పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అన్న మారిపోయాడన్నా, అన్న కూడా సాక్ష్యం చెప్తున్నాడన్నా, దేవుళ్ళు నిలబడుతున్నాడన్నా, బలంగా ఉన్నాడనని బర్నబా గారు తీసుకొచ్చి సంఘంలో నిలబెట్టి ప్రోత్సహించినాడు బర్నబా గారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు బిల్ to be a Barnabas, if you believer to be a Barnabas. నువ్వు విశ్వాసం అయితే బర్నబాగా ఉండాలి. నువ్వు విశ్వాసం అయితే జారిపోతున్న వారిని, వెనక్కి వెళ్ళిపోతున్న వారిని, ఒంటరిలో ఉన్న వారిని, ఆదరణ లేని వారిని, సన్నగిలిపోతున్న వారిని తమ్ముడు పాస్టర్ దగ్గర తీసుకెళ్తారు. కొంతమంది భయపడిపోతారు, అయ్య దగ్గర నిమ్మను కదరా, చర్చిలోకి రా, మేమున్నాం, బలపడు, దేవుడు నీతో మాట్లాడు, నీకు దర్శనం ఉంది, నీకు పాట పాడేవాడు ఉంది, స్వస్థపరిచేవాడు ఉంది, అన్నీ ఉన్నాయి, రా అని ప్రోత్సహించేవారుగా మన ముందుముగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోయింది. బర్నబాకున్న మొదటి లక్షణం చెప్పాలి. మొదటి లక్షణం విశ్వాసం, రెండో లక్షణం పరిశుద్ధాత్మ, మూడో లక్షణం సత్పురుషుడు, నాలుగో లక్షణం ప్రోత్సాహపరిచేవాడు. 4 ముక్కలు చెప్పాను, 4 కూడా గుర్తెట్టుకోకపోతే ఇంకెందుకు, నీ బతుకు వేస్ట్. చెప్పి 4 ముక్కలు ప్రార్థన చేసుకో. ప్రభువా 2 చేతులు ఎత్తి ప్రభు ఒక విశ్వాసగా చేయనయ్యా, అవిశ్వాసిగా ఉన్నానయ్యా, బలహీనంగా ఉంటున్నానయ్యా, పడిపోతున్నానయ్యా, అయ్యా నీ కొరకు సాక్షిగా నిలబడేవారుగా చెయ్యి. ఇది నెంబర్ 1. అయ్యా నన్ను పరిశుద్ధాత్మతో నింపయ్యా, ఆత్మ లేని వారిగా ఉన్నానయ్యా. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ప్రభువా నన్ను సత్పురుషుడిగా ఉంచయ్యా, స్త్రీగా ఉంచయ్యా, మంచి ప్రవర్తన లేదు, మంచి పేరయ్యా, నువ్వు వెళ్ళిపోకముందు, ఈ లోకాన్ని విడిచిపెట్ట ముందు నీ గురించి మంచి సాక్ష్యం రావాలి, నీ ఇంట్లో నుంచి మంచి సాక్ష్యం రావాలా, నీ కుటుంబం మంచి పేరు రావాలా. మా పాస్టర్ గారు మంచోడు, మా విశ్వాసం మంచిది, నా భార్య మంచిది, నా భర్త మంచోడు, మా అన్న మంచోడు, ఆ అన్న మంచోడు, ఈ చెల్లి మంచిది, ఈ అక్క మంచిది రావాలా. ప్రోత్సాహపరిచేవాడిగా ఉండాలా. ఒకరినొకరు ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, భక్తినిచ్చు ఆత్మ, నిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, ఆత్మతో నింపు దేవా. గ్లోరీ. పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. ప్రార్థన. ఒక మంచి విశ్వాసగా ఉండాలనుకుంటే నీ కుడి చేతి చిన్న ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, బర్నబా గారి గురించిన 4 విషయాలు విన్నాం. మెత్తబడిన వాక్యం ఫలింపచేయండి. వాక్యం విని తీర్మానం చేసుకున్న బిడ్డలు తీర్మానాలు స్థిరపరచండి. ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, ఒక మంచి
నాయన సత్పురుషుడుగా, మంచి పేరు కలిగిన వాడుగా, నాయన ఒక మంచి ప్రోత్సాహపరిచేవాడిగా, ఆదరణ ఇచ్చేవాడిగా ఉండడానికి సహాయం చేయండి. సంఘాన్ని ఆ రీతిగా స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు ప్రభువారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.